మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 3 లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక సెప్టెంబర్లో దరఖాస్తులు స్వీకరించాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొదటగా వితంతువులకు, వృద్ధులకు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసింది ఏపీ సర్కార్. 1,50,000 మంది వితంతువులకు కొత్తగా పెన్షన్లు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 1,50,000 పింఛన్లను వృద్ధులకు కొత్తగా ఇచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇదిలా ఉంటే సెప్టెంబర్ తొలి వారంలో పెన్షన్లపైన ప్రభుత్వం అధికారికమైనటువంటి ప్రకటన చేసేటువంటి ఛాన్స్ కనబడుతుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా పింఛన్ల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నిరుపేదలకు, వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సామాజిక భద్రతా పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 3 లక్షల పెన్షన్లు మంజూరు చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే సమాజంలోని అట్టడుగు వర్గాలకు, ఆసరాకు అవసరమైనటువంటి వారికి ఆర్థిక భద్రత కల్పించేలా దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా తెలుస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకంగా కీ రోల్ పోషించేటువంటి అంశంగా కూడా ఈ నూతన పెన్షన్లు అనేటువంటి అంశం కొంతవరకు ప్రతిష్టాత్మకంగా ఉంటుంది అనేది మాత్రం కూటమి నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే ఈ భారీ సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి అనేటువంటి ఆలోచనలు కనబడుతుంది. గత కొంతకాలంగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నటువంటి ఎంతో మందికి ఈ నిర్ణయం ద్వారా ఒక పెద్ద ఉపశమనం లభించనుంది. ప్రధానంగా వృద్ధాప్య, అదేవిధంగా వితంతు, దివ్యాంగ, ఇతర వర్గాలకు క్రమం తప్పకుండా ప్రతి నెల పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్ల సంఖ్యకు ఇప్పుడు అదనంగా 3 లక్షల వరకు కొత్త పెన్షన్లను కూడా జత చేయనున్నారు. సెప్టెంబర్ 2న జరిగేటువంటి మంత్రివర్గ భేటీలో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి అధికారికంగా ఆమోద ముద్ర కూడా వేయనుంది ఏపీ సర్కార్. అయితే కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి కూడా దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ నెల 2వ వారం నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్నట్లుగా సమాచారం. ప్రధానంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అంటే సెర్ప్ అధికారులు ఇప్పటికీ ఈ దరఖాస్తుల స్వీకరణతో పాటుగా ఆ దరఖాస్తుల పరిశీలన కోసం ప్రత్యేకమైనటువంటి మార్గదర్శకాలను కూడా రూపొందించేటువంటి పనిలో నిమగ్నమయ్యారు. ఇక సెప్టెంబర్లో స్వీకరించినటువంటి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో 6 అంచెల నిబంధనలతో అంటే అత్యంత పారదర్శకంగా నిజమైనటువంటి అర్హులకు ఈ పెన్షన్ల లబ్ధి చేకూరేలాగా తనిఖీలు కూడా చేయనున్నారు. అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి అర్హులైనటువంటి కొత్త లబ్ధిదారుల చేతికి నేరుగా పెన్షన్ సొమ్మును అందించేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ దరఖాస్తుల ప్రక్రియ అత్యంత సులభంగా సాగేటువంటి దిశగా అడుగులు వేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఈ కొత్త పెన్షన్ల కేటాయింపులో ముఖ్యంగా వృద్ధులకు, వితంతువులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లుగా ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే ప్రభుత్వం నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే దీని ఆధారంగానే అర్హులను పక్కాగా గుర్తించేటువంటి ప్రక్రియ కూడా సాగుతున్నట్లుగా సమాచారం. అయితే ఈ సర్వే నివేదికల ప్రకారం సుమారు 1.70 లక్షల మంది వితంతువులు పెన్షన్ల కోసం ఎదురు చూస్తుండగా వారిలో 1,50,000 మందికి ప్రాథమికంగా అర్హులుగా అని ప్రభుత్వం తెలిసిందే. అదేవిధంగా గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అర్హత ఉండి కూడా పెన్షన్ పొందలేకపోయినటువంటి దాదాపు 1,00,000 మందికి పైగా వృద్ధులకు ఈ విడతలో న్యాయం జరగనుందని తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ప్రచారం చేస్తున్నాయి. ఇక మిగిలినటువంటి 1,50,000 కోటాను పూర్తిగా వృద్ధాప్య వర్గానికే కేటాయించేలాగా ప్రభుత్వం పక్కా ప్రణాళిక రచిస్తున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే వృద్ధులతో పాటుగా వితంతువుల తర్వాత వృత్తిపరమైనటువంటి కేటగిరీల వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ప్రధానంగా చేనేత కార్మికులు, గీత కార్మికులు, డప్పు కళాకారులు, చర్మకారులు వంటి వివిధ కుల వృత్తులపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి వారి యొక్క వివరాలను కూడా ఆయా ప్రభుత్వ శాఖల నుంచి అధికారులు నిశితంగా సేకరిస్తున్నారు. వృత్తిపరమైనటువంటి కేటగిరీల కింద సుమారు 60,000 నుంచి 70,000 వరకు కూడా పెన్షన్లు దరఖాస్తులు ఉండవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇక దరఖాస్తుల స్వీకరణ తర్వాత ఈ వర్గాలకు కూడా దామాషా పద్ధతిలో అర్హుల సంఖ్యకు అనుగుణంగా కొత్త పెన్షన్లను మంజూరు చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక దివ్యాంగుల పెన్షన్ల మంజూరు విషయంలో మాత్రం ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. గతంలో కొందరు ఎలాంటి వైకల్యం లేకపోయినా నకిలీ సదరం అంటే నకిలీ ధృవీకరణ పత్రాలతో భారీగా పెన్షన్లు పొందుతున్నారు అనేటువంటి అంశం ప్రభుత్వ పరిశీలనలు తేలడం. ఈ పరిస్థితుల్లో నకిలీలను తొలగించడం, నిజమైనటువంటి దివ్యాంగులకు మాత్రమే నెలకు 6,000 రూపాయల పెన్షన్ అందేలా కఠినమైనటువంటి అర్హత నిర్ధారణ విధానాన్ని కూడా అధికారులు అమలు చేయబోతున్నారు. మరోవైపు అక్టోబర్ నుంచి గురుకులాల్లో చదువుకునేటువంటి దివ్యాంగ విద్యార్థులకు అదేవిధంగా వారు కోరుకునేటువంటి రీతిలో బ్యాంకు ఖాతాలో గాని లేదా నేరుగా పాఠశాలలకు సంబంధించినటువంటి స్వర్ణ సచివాలయానికి మ్యాప్ చేసి గాని
పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం కొత్త వెసులుబాటును కూడా కల్పించేటువంటి యోచనలో ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈ 3 లక్షల కొత్త పెన్షన్ల పంపిణీ అనేది రాష్ట్రంలో పేదరిక నిర్మూలన దిశగా ప్రభుత్వం వేస్తున్నటువంటి ఒక బలమైనటువంటి అడుగుగానే భావించాలి. మరోవైపు సెప్టెంబర్ మొదటి వారంలో దరఖాస్తుల స్వీకరణ తేదీలు మరి ముఖ్యంగా మార్గదర్శకాలపైన ప్రభుత్వం నుంచి క్లారిటీ అధికారికమైనటువంటి ప్రకటన వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. మరోవైపు తొలి విడతలో ఈ 3 లక్షల మందికి మంజూరు చేసినటువంటి తర్వాత మిగిలినటువంటి కేటగిరీల వారిగా సైతం దరఖాస్తులుగా కూడా పరిశీలన చేసేటువంటి అవకాశం, పెన్షన్లు అందేలాగా పక్కా ప్లాన్ కూడా సిద్ధం చేస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి రాజకీయాల అతీతంగా మరి ముఖ్యంగా సంక్షేమ ఫలాలు అందించేలాగా ఎన్టీఆర్ భరోసా లక్ష్యంగా ఒక సరికొత్తమైనటువంటి పంపిణీ నిర్ణయంతో ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో మరింతగా పార్టీ బలోపేతం అవ్వాలన్నా లేదా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దరి చేరుతున్నాయి అనేటువంటి ఒక బలమైన సంకేతాలు వెళ్లాలన్నా ఈ సామాజిక పెన్షన్లు కూడా ఒక అస్త్రంగా మారతాయనేది మాత్రం కూటమి నేతలు ఆలోచిస్తున్నారు. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా దరఖాస్తులు స్వీకరించిన తర్వాత వివిధ కేటగిరీలకు ఎంపికయ్యేటువంటి అర్హుల సంఖ్యకు అనుగుణంగా పింఛన్లను మంజూరు చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అలాగే దివ్యాంగులకు సంబంధించి కేటగిరీ పింఛన్లకు సంబంధించి వైకల్యం లేనటువంటి వారికి భారీగా అంటే ధృవీకరణ పత్రాలు జారీ చేసినట్లుగా ప్రభుత్వ పరిశీలనలు తేలడం, దివ్యాంగుల కేటగిరీ పింఛన్లకు సంబంధించి వారి అర్హతను ఎలా నిర్ధారించాలి అనేటువంటి అంశం పైన అధికారులు కసరత్తు కూడా చేస్తున్నారు. తొలి విడతలో మంజూరు చేసినటువంటి తర్వాత మిగతా కేటగిరీల వారికి మలి విడతలో పింఛన్లను మంజూరు చేయనున్నట్లుగా సమాచారం. చూడాలి, కొత్త పింఛన్ల పైన ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పింఛన్ల అందజేతపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరోవైపు వితంతువులు, వృద్ధులకు మాత్రం ప్రాధాన్యత ఇస్తూ 3 లక్షల మంది పింఛన్లకు ఇవ్వాలంటూ కూడా ఆల్మోస్ట్ ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సెప్టెంబర్ 2వ వారం నుంచి దరఖాస్తులు స్వీకరించేటువంటి ప్రక్రియ, ఆ తర్వాత దరఖాస్తుల పరిశీలన, ఫైనల్ గా అర్హులకు అక్టోబర్ లో పంపిణీ చేసేలాగా పక్కా కార్యాచరణతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది.